హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నోరు ఊరించే మునక్కాడ సాంబార్. ఈ సాంబార్కి వచ్చేసి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, చింతపండు నిమ్మకాయంత సైజు, 3 టమోటాలు, మునక్కాయలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, నూనె, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కారం, సాంబార్ మసాలా, ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు. ఈ సాంబార్ పొడి వచ్చేసి నేను ఇంట్లోనే తయారు చేశాను. నేను ఈ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. సాంబార్ పొడి తయారు చేసే విధానం నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? తయారు చేసే విధానం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కందిపప్పు నానబెట్టుకున్న ఒక 10-15 నిమిషాలు. ఇప్పుడు ఇందులో పసుపు, ఎల్లిపాయలు, జీలకర్ర 1 స్పూన్, ఈ పప్పు ఎక్కువ పొంగకుండా కొద్దిగా ఆయిల్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి విజిల్ పెట్టుకోవాలి మనం. ఇప్పుడు విజిల్లు రావడానికి మూత పెట్టేసి ఒక 3-4 విజిల్ వచ్చినాయంటే పప్పు బాగా మెత్తగా అవుతుంది. 4 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కందిపప్పు తీసేసి ఇందులో ఫైనల్గా అయినా తాలింపు ఇప్పుడే వేసేయాలి డైరెక్ట్గా. ఓకే ఫ్రెండ్స్, పప్పు బాగా ఉడికిపోయింది. పక్కన పెట్టేసుకున్నాం చల్లారాల. ఇప్పుడు వచ్చేసి పాత్ర పెట్టుకున్నాం. ఇందులోకి నూనె, వేసుకున్నాం. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఒక 4-5 ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. కొంచెం బాగా ఎల్లిపాయలు వేసిన తర్వాత నేను డైరెక్ట్ తాలింపు వేసేస్తాను. నేను మళ్ళీ ఫైనల్గా తాలింపు అట్లా ఏం వేయనండి. ఉల్లిపాయలు 1 కప్పు, ఉల్లిపాయలు మామూలు సన్నగా కాకుండా కొంచెం వెడల్పుగా కట్ చేసుకుంటే తినడానికి బాగా రుచిగా ఉంటుంది. మామూలు సాంబార్ ఉల్లిపాయలు అని ఉంటాయి, చిన్న సైజు ఉల్లిపాయలు ఉంటాయి. అవి లేవు కాబట్టి పెద్ద ఉల్లిపాయనే కొంచెం పెద్ద పెద్ద పీసుల్లా కట్ చేసుకొని వేసుకున్నాం.
ఆయిల్ విడదీసి ఆఫ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మునక్కాయలు వేసాను. మునక్కాయలు వేసి బాగా కలపాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పసుపు వేసుకుందాం. ఒక అర స్పూన్ పసుపు, ఒకటిన్నర స్పూన్ సాల్ట్. ఇది సాంబార్కి అంతా సరిపోయేలా కూడా వేసుకోవచ్చు. బాగా ఘాటు వస్తుందండి తాలింపు. కొద్దిగా బాగా ఇది మగ్గాలి. పసుపు ఉప్పు వేసాం కదా, ఒక 2-3 నిమిషాలు అలా మగ్గుతుంది. ఈలోగా మనం చింతపండు పులుసు పిండుతాం. పులుసు బాగా పిండేసి నేను పులుసులోనే మునక్కాడల్ని ఉడికించేస్తాను. ఇప్పుడే బాగా పులుసు మునక్కాడలకు పట్టేసి తినేటప్పుడు చాలా కారంగా పులుపుగా ఆ సాంబార్ పొడి తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. చింతపండు పులుసు పోసేద్దామా? ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి ఇంకా కొంచెం, ఎందుకంటే అది పచ్చివాసన పోతే బాగుంటుంది. ఘాటు మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. నేను తగ్గకుండా కంట్రోల్ చేసుకుంటున్నా, అయినా వచ్చేస్తుంది. మీకేమైనా ఇబ్బందిగా ఉంటే సారీ. ఎందుకంటే ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసేస్తాం. మునక్కాడలు ఇప్పుడు ఉడకడానికి తగినంత పులుసు వేసేసుకోవాలి. సాంబార్ ఉంటుందే, చేస్తుంటేనే తినాలనిపిస్తుంది, అలా ఉంటుంది. ఇంకొద్దిగా వాటర్ వేస్తున్నాను, సరిపోయింది. మునక్కాడలు మునిగేంత వాటర్ వేసుకున్నాను. ఇంకో గ్లాస్ వాటర్ పడుతుంది, వేస్తాను. కొద్దిగా ఇప్పుడు ఉప్పు పసుపులో ఒక మరలు వచ్చిన తర్వాత మనం మిగతా ఐటమ్స్ వేసేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. ఇప్పుడు బాగా కొంచెం ఉడుకుతున్నాయి. ఈ టైంలో మనం 1 కప్పు టమోటా వేసుకోవాలి. కారం 4 స్పూన్ల కారం బాగా కలపాలి. మునక్కాయలు ఉడుకుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది. సరే అండి, ఇవి ఉడకడానికి ఒక 10 నిమిషాలైనా పడుతుంది. వెయిట్ చేద్దాం. ఓకే అండి, మునక్కాయలు ఉడికావో లేదో చూద్దాం. మునక్కాయలు ఉడికిపోయినట్లు ఉన్నాయి.
ఓకే, బాగా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న కందిపప్పు వేసేద్దాం. కందిపప్పు వేసేస్తాం. సాంబార్ చిక్కగా ఉంటుంది. చిక్కగా ఉంటేనే రుచిగా కూడా ఉంటుంది. చూసారా, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేద్దాం. సాంబార్ పౌడర్ వచ్చేసి 4 స్పూన్లు. స్పూన్లు సాంబార్ పౌడర్ బాగా కలిపేసి, ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత చివరిలో మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. తర్వాత వేడి అన్నం, సాంబార్, అప్పడంతో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మునక్కాయలను బాగా జుర్రుకుంటూ తినచ్చు. ఓకేనా? ఒక 5 నిమిషాల్లో మనకు పప్పు బాగా ఉడికిపోతుంది. ఓకే అండి, ఫైనల్కి వచ్చేసింది సాంబార్. చూసారు, బాగా ఉడుకుతుంది, మంచిగా వచ్చేసింది సాంబార్. ఒక పొంగు వచ్చేసింది. కొద్దిగా ఉప్పు చూద్దాం. కొద్దిగా చప్పగా ఉంది, కొద్దిగా ఇంకా ఒక స్పూన్, హాఫ్ స్పూన్ ఉప్పు పడుతుంది, వేసేద్దాం. మా ఇంట్లో మేమైతే సాల్ట్ తక్కువనే తింటాం. కొద్దిగా మీకు కావాలంటే సరిపడినంత వేసుకోండి. మంచిగా స్పైసీగా ఉంది టేస్ట్ అయితే. ఆ సాంబార్ పొడి వాసన కూడా అట్లే గుమాలిస్తుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి, ఓకేనా? కొత్తిమీర ఒక కప్పు వేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ఎంత కొత్తిమీర వాడితే అంత ఆరోగ్యానికి మంచిది. మీకు ఒక వీడియోలో కొత్తిమీర పచ్చడి కూడా చేసి చూస్తాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది కొత్తిమీర పచ్చడి. ఇప్పటికి సాంబార్తో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సాంబార్ ఫినిష్. ఓకే బాయ్, స్టవ్ కట్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వేడి అన్నంలోకి కాస్త నెయ్యి, మనం ప్రిపేర్ చేసిన వేడి సాంబార్, సాంబార్ కాస్త ఎక్కువ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అందులోకి అప్పడం టేస్ట్ చేస్తామా? వేడి అన్నం, సాంబార్, అప్పడం. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు గనక ఈ సాంబార్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.